బైబిల్ కోర్స్ పడదాం. ఎప్పుడు రారు, ఇంకా హైజాక్ వాళ్ళు కూడా రారు. ఇట్లా జరుగుతుంది బైబిల్ కోరస్. చాలా గ్రంథ వాగ్దానంబులన్నీ నావే, ప్రతి అధ్యాయము వరుస వచనము, తన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావే, గ్రంథ వాగ్దానంబులన్నీ నావే, ప్రతి అధ్యాయము వరుస వచనము, తన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావే. బైబిల్ వాక్యం చదువుకుందాం. క్యాలెండర్ వాక్యంలో మీ అందరూ తెలిసింది సింపుల్ కాబట్టి తీసేయండి. 104వ కీర్తన 104 తీద్దాం. 104 అందరం కలిసి మొదటి వచనం చదువుకుందాం. కీర్తన 104 అందరం కలిసి మొదటి వచనాన్ని చదువుకుందాం. దయచేసి మీరు నాతో పాటు ఏకీభవించాల్సిందిగా కోరుతున్నాను. బిగ్గరగా మీ వంతు నేను స్టార్ట్ చేస్తున్నప్పుడు నాతో పాటు ఏకీభవించండి. చూద్దాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, యెహోవా నా దేవా నువ్వు అధిక ఘనత వహించిన వాడవు, నువ్వు మహాత్మ్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. చెప్పండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవా నా దేవ నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. సరే, ఈ వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించుకుందాం. ఇక్కడ కీర్తనకారుడు దావీదు 103లో కూడా ఇదే మాట ఉంటుంది, 103 ఎండింగ్లో కూడా ఇదే మాట ఉంటుంది. నా ప్రాణం యెహోవాను సన్నిధించుము. 103 స్టార్టింగ్లో అదే ఉంటుంది, నా ప్రాణం యెహోవాను సన్నిధించుము అని చెప్పి దేవుడు చేసిన వాటికి కృతజ్ఞతగా స్తుతిగా చాలా విషయాలు మనం అనేక సార్లు చదువుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ దావీదు నా ప్రాణమా అనే మాటను వాడుతున్నాడు కాబట్టి అసలు ప్రాణం అంటే ఏంటో ఎన్నోసార్లు మనం చదువుకుంటూ ఉన్నాం, ఎన్నోసార్లు మనం చెప్పుకుంటున్న మాటలు కూడా మన దగ్గర ఉన్నాయి. వాస్తవానికి మన ప్రాణం ఎక్కడ ఉంటుందంటే మన శరీర అవయవాల లోపలే దాగి ఉంది. లోపలే దాగి ఉంది అని చెప్పడానికి ఇంచుమించుగా మానవుని శరీరంలో చాలా అవయవాలు అటు ఇటుగా లెక్కిస్తే 206 పైనే ఉన్నాయి అవయవాలు బాడీలో, మన బాడీలో. అర్థమవుతుందా? ఆ యొక్క శరీరముల్లో ప్రాముఖ్యమైన ప్రథమ భాగము ఏది ఉపయోగించబడుతుంది తెలుసా? ప్రాణము. ప్రాణము అనే ఆ సందర్భాన్ని మనం చెప్పుకోవాలంటే మీకు ఎన్నోసార్లు చెప్పాను. ప్రాణం అనే దానికి దేనికి పోల్చుతాము? బైబిల్లో లేవి 17:11లో రక్తము దేహమునకు ప్రాణము. ఈ మన లోపల ఉన్న రక్తం ఉంది, దేహానికి ఏంటిది? ప్రాణం. అలాంటప్పుడు ఈ దేహానికి ఆ రక్తము అనేది లేకపోతే ఒక్కొక్క అవయవం ఏమవుతుంది? ఆటోమేటిక్గా సర్క్యులేషన్ లేకపోతే చచ్చిపడిపోతే వెళ్ళిపోతూ ఉంటుంది. మనం చూస్తాం కదా, చాలామంది బ్లాక్ అయిపోయిందండి బ్రెయిన్ అంటారు, లేకపోతే హార్ట్ బ్లాక్లు పట్టాయి, లేకపోతే వాల్వ్స్ బ్లాక్ అయిపోయినాయి అని చెప్తూ ఉంటారు. అంటే ఆ రక్తము ప్రసరించే ప్రయాణము కలిగిన ప్లేసుల్లో అడ్డుపడింది. మనం కూడా వెళుతున్న మార్గంలో ఇప్పుడు చూడండి, దాదాపుగా తాడిపల్లి కూడా వెళ్ళాలి అన్న వాళ్ళు ప్రయాణం చేసి ఇదివరకు ఈజీగా గేట్ దగ్గర కొంచెంసేపు వెయిట్ చేసినా గేట్ తీయగానే అటు వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఎంతో కాలం నుంచి గేటు క్లోజ్ చేసేసారు. ఎవరు వెళ్ళాలన్నా కూడా ఇప్పుడు ఈ రూట్లో నుంచి మొత్తానికి వేరే వేరే రూట్లోకి మొత్తానికి వెళుతున్నాం. అంటే ఎప్పుడైతే అది ఆగిపోయిందో, అది బ్లాక్ అయిపోయిందో, ఇంకా అటు వెళ్ళడానికి దారి లేదు. అలాగే మన శరీరంలో కూడా ఫస్ట్ బ్లడ్ సర్క్యులేషను గుండె నుంచి పంప్ చేయబడుతుంది, గుండె నుంచి ప్రయాణం చేస్తుంది. అది ధమనులు అంటారు. మన సైన్స్ తెలిసిన వాళ్ళకి తెలుసు, ఇదివరకు మీకు చెప్పాను కూడా. ఆ లోపల నుంచి ప్రయాణం అయ్యి వాస్తవానికి దాని యొక్క గోడలు ఉంటాయి కదా, వెళ్ళే ప్రయాణం చేసే గోడలు చాలా మందంగా ఉంటాయి. అందుకనే మెయిన్ అదే గుండెలో నుంచి వెళ్ళే ఆ బ్లడ్ అన్ని భాగాలకి చేర్చేసిన తర్వాత అక్కడికి ప్రయాణం చేసిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి శరీరం అంతా అయిపోయిన తర్వాత సిరలు అంటారు, వెయిన్స్, వాటిలో నుంచి మళ్ళీ ఏం చేస్తుంది చెప్పండి, అది మళ్ళీ తిరిగి వస్తుంది. ఆ వచ్చినప్పుడు మాత్రం చాలా సన్నగా, అంటే వాటికన్నా పల్చగా ఉంటాయి అన్నమాట.
ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి అవయవంలోనికి వెళ్ళవలసింది రక్తము అందుకే దేహానికి ఏమని చెప్తున్నాము, ప్రాణము. మనిషిలో ఇన్ని అవయవాలలో కూడా ఏ అవయవంలో కూడా బ్లడ్ సర్క్యులేషన్ లేకపోతే అంతెందుకంటే చాలామంది పెరాలసిస్ వస్తుంది, ఒక సైడ్ అంతా కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఏమవుతుంది, దాదాపు వాళ్ళకి ఆగిపోతుంది. కొంతమంది పాపం కాలు చేతులు ఉంటాయి, అంటే వాళ్ళకి పూర్తిగా ఎండిపోతుంది, దాంట్లో బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు. అంటే బ్లడ్ అనేది ప్రవహించే ప్రతి చోట ఆరోగ్యం ఉంది. ఆ రక్తము దేహానికి అందుకనే ప్రాణం అని చెప్తున్నాడు. ఆ ప్రాణము గురించి తెలుసుకున్న దావీదు అంటున్న మాట, నా ప్రాణమ్మ, నా రక్తమ్మ, నువ్వు ఎవరు సన్నతించాలి, యెహోవాను. ఒక మనిషికి ప్యూరిఫైడ్గా మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలంటే పురుషులకు 15 పాయింట్లు ఉండాలని అంటుంటారు. 12 ఉన్న ఆరోగ్యంగా ఉంటారు, కానీ బాగా మంచి హెల్తీగా ఉండాలంటే అంటే అన్ని పాయింట్లు తగ్గిందని కూడా చాలామంది ఏమండి ఇతనికంటే 8 పాయింట్లే ఉన్నాయి అంటారు. అంటే మనకి హింట్ ఇస్తున్నారు ఏంటంటే 8 పాయింట్లు ఉన్నాయి కాబట్టి ఇతను ప్రమాదంలో ఉంటున్నాడు, ఇంకా తగ్గిపోతుంది, బ్లడ్ లేదండి, నిరసించిపోయిందంటే వాళ్ళ నల్లగా ఉన్నవాళ్ళు కూడా తెల్లగా పాలిపోతుంటారు కొంతమంది మనం చూస్తుంటే. అంటే ఏం జరుగుతుంది, ఆ రక్తం అనేది ఆ దేహానికి ప్రాణంగా పరిగణమనిచ్చింది కాబట్టి అది ప్రయాణం కనుక చేయకపోతే లోపల ఏమవుతుంది ప్రాబ్లం. ఇదివరకు సిపుర ఉండేది, మీకు తెలుసు కదా, శేఖర్ గారు వాళ్ళ పాప. మీకు తెలియదు, చిన్నప్పుడు తన స్కూల్లో చదువుతున్నప్పుడు అక్కడ మన పాత ఇంటి దగ్గర ఉండేవాళ్ళం కదా, ఆడుకుంటా ఆ పెద్ద సౌదమ్మడి గారి ఇంటి దగ్గర పడిపోతే మెట్లు ఉంటాయి, స్టెప్స్కి తగిలి ఇక్కడ భాగం ఎక్కడో పడిపోయిన తర్వాత తను బయటకు ఒక్క గాయం లేదు, చాలా సీరియస్ అయిపోయింది. నేను అప్పుడు రాజమండ్రిలో అంటే ఫోన్ చేశాను, నేను వెంటనే వచ్చాను. తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళి స్వతంత్రాల్లో పెట్టారు. తర్వాత బ్లడ్ ఎక్కించడానికి కూడా నేను బ్లడ్ ఇచ్చాను, నా బ్లడ్ సరిపోకుండా మొత్తం ఏదో కార్యం జరిగిపోయింది. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఆ పడిపోయిన తర్వాత బయటకు తను ఏ మాత్రము గాయం లేదు, కానీ లోపల గాయమై ఇంటర్లో లోపల బ్లీడింగ్ అయిపోయింది. బ్లీడింగ్ అయిపోతుంటే అది బయటకు ఎలా కనిపించిందంటే తను తెల్లగా మారిపోయింది. అంటే ఏం జరిగింది ఇక్కడ, ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కడి వరకు వెళ్ళాలో, ఏ అవయవానికి వెళ్ళాలో అది కరెక్ట్గా దేవుడు పెట్టాడు అద్భుతంగా. ఏంటి దమనులు అన్నాం కదా తెలుగులో, వాటి నుంచి వెళ్ళి ప్రతి దాన్ని చేర్చుతుంది. అందుకనే మనం ఏం చేస్తున్నాం, 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు, 2 చెవులు, ఇవన్నీ కరెక్ట్గా ఏం చేస్తున్నాయి, పని చేస్తున్నాయి. కొన్నిసార్లు చూడండి, ఈ చెవి కనిపించడానికి వెళ్ళి ఉంటుంది, కానీ కొంతమందికి వినపడదు, ఇటు వినపడదు ఇటు వినపడదు. ఏమైనా పలకరించడానికి చాలా కష్టపడితే ఇలా చేయి పెడతారు. మనం పెద్దగా అరవాలి, నా చెవుడు అనుకుంటాం అంటారు వాళ్ళు, మన చెవుడు అయినా. అంటే ఆ సిచ్యువేషన్స్ అన్నీ ఎందుకు వస్తున్నాయి, లోపల ప్రయాణం అవుతున్న ప్రాణము కలిగిన రక్తం వెళ్ళట్లేదు కాబట్టి. ఇప్పుడు ఇది గమనించుకున్నవాడు ఎవరిక్కడ, దావీదు. అందుకని తన ప్రాణంతో చెప్తున్నాడు, ఈ ప్రాణమైన రక్తంతో చెప్తున్నాడు, రక్తమా నీవే కనుక నా శరీరావయవాలు ప్రయాణం చేయకపోతే నా జీవితం లేదు. అయితే ఈ రక్తము ఈ ప్రాణం ఇచ్చింది ఎవరు అసలు, దేవుడు. 2:7 ఆదికాండంలో ఏమంటాడు, నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంలో జీవవాయువుగా నడు జీవాత్మైన. అసలు మట్టినే ఒక బొమ్మగా చేసి బొమ్మలో నుంచి ఆయన ఊపిరి ఊదిన తర్వాత ఇప్పుడు మట్టి ఆకారంతో ఉన్న ఈ బాడీ లోపల వెయిన్స్, ఇదివరకు మీకు ఎన్ని లక్షల కిలోమీటర్లు ఉంటుంది అనమాట, లోపల నరాలు ఎంత దూరమో చెప్పలేనమాట. దగ్గర 3 సార్లు ఏమంటారు దాన్ని, భూమి అంతా చుట్టూ రావచ్చు అంట మనం. అన్ని నరాలు మన యొక్క బాడీలో ఉంటాయి. అది ఎంత అద్భుతంగా దేవుడు సృష్టించాడో. నేనేమని చెప్తున్నా అంటే, నా ప్రాణమా అని చెప్తున్న ఆ మాటలు దావీదు గమనించి, ఈ ప్రాణం ఎవరిచ్చారు నాకు, ఆ రోజు ఊపిరిచ్చిన తర్వాత నా లోపలికి రక్తము కూడా ప్రయాణం చేయబడింది కాబట్టి ఆ రక్తంతో చెప్తున్నాడు, యెహోవాను ఏం చేయాలి, నువ్వు సన్నతించు అంటున్నాడు. మన అవయవాలు చాలా ఉన్నాయి బైబిల్ బాడీలో, అవన్నీ మనం చెప్పలేం. కానీ మామూలుగా ఫస్ట్ ఒక గుండె ఒకటి ఉంది, నాడిలో ఒకటి ఉంది, మేధస్సు అంటే బ్రెయిన్ ఒకటి ఉంది, తర్వాత స్టమక్ కడుపు, తర్వాత లివరు మీకు తెలుసు కదా, శ్వాసకోశాలు, కిడ్నీలు, ఇతరులు, తర్వాత చర్మం, ఇవన్నీ చాలా ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని రకాల వాటికి ప్రయాణం చేయడానికి ఉపయోగించుతుందే ఆ రక్తమే కనుక ప్రయాణం చేయకపోతే ఈ అవయవాలను ఏవైతే చచ్చిపడిపోతే ఏ పని మనము చేయలేము. ఈరోజు బెడ్ మీద పడిన వాళ్ళకి కష్టపడి చాకరీ చేసేవాళ్ళు కొన్ని రోజులు చేస్తారు, తర్వాత బాధపడతారు, అరే మంచం మీద ఉండి మా ప్రాణం తీస్తున్నాడు రా వీడు, లేకపోతే ఈవిడ ఇలా తీస్తుందని తిట్టుకుంటూ ఉంటారు మంచం మీద పడ్డ వాళ్ళని గురించి. మీరు గమనించండి, వాళ్ళ బాధ అంతా ఇంత కాదు. వాళ్ళని గురించి ఏమని కూడా తెలుసా, ఇంట్లో సొంత కొడుకు కానీ, కోడలు కానీ, లేకపోతే కూతురు కానీ, అల్లుడు కానీ, లేకపోతే ఇంట్లో పిల్లలు కానీ ఎందుకు తీసేసుకుంటూ పోవద్దు దేవుడు, మేము చేయలేకపోతున్నాం అనేవాళ్ళు కూడా ఉంటారు. అంతేందుకు భార్యగా ఉన్న భార్యే, అయ్యా నువ్వు దేవుని దూషించి చచ్చిపోవచ్చు కదా, నేను చేయలేకపోతున్నా నీకు చాకరీ అనలేదా,
అంటే ఆ బెడ్ మీద ఉన్న ఆ సన్నివేశము ఎంత ప్రేమ ఉన్నా చేయలేక, పాపం వాళ్ళకి ప్రేమ లేక కాదు అది, వాళ్ళని నిజంగా చచ్చిపోవాలని కోరిక కాదు అది, వాళ్ళు లేచి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే బాగుండనే ఆలోచనతో చేయలేక మాట్లాడే మాట. అందుకనే ఆ లోపల ప్రాణమని దాన్ని గమనించుకున్న దావీదు, అతను ఒక రాజు అయ్యుండి అతను నా ప్రాణమా, నా రక్తమా, లోపల అవయవాలన్నిటికీ నువ్వు పంప్ చేస్తూ వెళుతున్న రక్తమా, అది దేవుడు నాకు ఇచ్చాడు. ఆ రక్తముని నీవు ఏం చేయాలి తెలుసా? నన్ను గనపరచడానికి, నేను నిన్ను గనపరచడానికి కాదు, నీవేం చేయాలి తెలుసా? దేవుణ్ణి గనపరచు, సన్నుతించండి. ఎవరితో అంటున్నాడు? తన ప్రాణమనే రక్తంతో చెప్తున్నాడు దావీదు. అదే ప్రాణము కలిగిన వాడు ఒకడు ఉన్నాడు, మీకు తెలుసుగా, ఇప్పుడు చెప్తాను. లోకాసు వార్త 8వ అధ్యాయం 12వ అధ్యాయం 18 నుంచి చూడండి ఒకసారి, మీకు తెలిసిందే అదే. లోక 12:18 నుంచి చూడండి ఒకసారి. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని. చూడండి, ఇతనేమో ఒక ధనవంతుడు మాత్రమే. దావీదు ఎవరు? ఒక రాజు, ఒక రాజుగా ఉన్నాడు. ఇప్పుడు సపోజ్ మన యొక్క స్టేట్కి రాజు ఎవరు? ప్రజెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆయన మనకు రాజు, అంతే కదా ఈ రాష్ట్రానికి. ఇప్పుడు అతని కింద ఉన్న వాళ్ళు కోటీశ్వరులు ఈ రాష్ట్రంలో ఉంటారా ఉండరా? అలాంటి రాజుగా ఉన్న దావీదే, అంటే ఆయన పేరు తీసేద్దాం, సిబిఎన్ గారిది. రాజుగా ఉన్న దావీదే ఎవరు స్తుతిస్తున్నాడు? దేవుని. ఆయన కింద ఉన్న కొన్ని వేల మంది ధనవంతులు ఒక ధనవంతులు అంటాడు. ఏమన్నాడు? సుఖించుము, తినుము, త్రాగము, సంతోషించుము. చూడండి, అంటే ఇతను ప్రాణమనే రక్తంతో చెప్తున్నాడు, నేను హ్యాపీగా ఉన్నాను. నా వయసు 23 కదా, నా వయసు 34 కదా, 42 కదా, నా వయసు ఇంకా 60 వచ్చింది కదా. ఇలా ఎవరికి వాళ్ళు అనుకున్నాం అనుకోండి. అనుకున్నామంటే మన ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టి అనుకుంటున్నాము. కానీ ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? ఆ దేవుడికి నువ్వు స్తుతించకుండా నువ్వేమంటున్నావు? సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అనగానే 20 వచ్చులో ఏమంటున్నాడు? దేవుడు వెర్రివాడా అంటున్నాడు. ఎవరిని? అంటే ఇతను ధనవంతుడే, కానీ ధనవంతుడుల్లో మరి చాలామంది పరిశుద్ధంగా లేరా? ఈరోజు ఎంతో డబ్బు ఉన్న వాళ్ళు సహితం కూడా చాలామంది లేదు, డబ్బుగా పక్కన పెట్టేసి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. అంతేందుకు ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు కదా, ఆయన కొన్ని 100 కోట్ల అధిపతి అంట. ఏ నాడు చెప్పుకోలేదంటే అతను, ఇప్పుడు తెలుస్తున్నాయి కోట్లకు అధిపతి. అతనికి ఉన్న బిజినెస్లో మరి ఐటీ సంబంధించిన ఏదో ఉందంట వ్యాపారం, నాకు తెలియదు దాని డీటెయిల్డ్ క్లియర్గా. కానీ అక్కడ కొన్ని లక్షలు నెలకి జీతాలు ఇస్తారంట. కొన్ని లక్షలు, 150 మంది పైన వర్కర్స్ ఉంటారంట. కానీ ఎప్పుడు చెప్పుకోలే. దగ్గర నా పిల్లలు ఎంతమంది అంటాడంటే 23 13 ఏదో అంటాడు. నేనైతే అంతమంది పుట్టారనుకున్నా, కానీ అందులో 2 సొంత కుమార్తెలు, మిగతా వాళ్ళందరూ తను పెంచుకుని కన్న బిడ్డల్లాగా చూసుకొని వాళ్ళకి అన్ని సపరేలు చేస్తూ అతను అంట్లు కొడుతూ ఉండటం కూడా వీడియో చూశాను. అంత కోటీశ్వరుడే. ఎందుకు చెప్తున్నానంటే డబ్బున్నప్పటికీ కూడా చాలామంది దాని మీద కాన్సన్ట్రేషను చేయని వాళ్ళు ఉంటారు. అయితే ఇప్పుడు అంత డబ్బు వచ్చినసరికి అలా ఇతను ఏం చేశాడు? అయ్యగారు, అనేక సంవత్సరాలు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది కనుక అని తనకు తాను చెప్పుకుంటూ తన ప్రాణముతో, ప్రాణం అంటే రక్తంతో, రక్తం అంటే దేహానికి అదే ప్రాణము, దాంతో చెప్పుకుంటున్నాడు. ఏమని? సుఖించుము, తినుము, త్రాగు, సంతోషించుము. అంటే అర్థం ఏంటి? సుఖానికి అలవాటు పడ్డవాడిని వెర్రివాడ అంటున్నాడు దేవుడు. అర్థమైనా? ఈ లోక లగ్జరీస్ కోసం అలవాటు పడ్డవాడిని దేవుడు పేరు పెట్టింది ఏంటి? వెర్రివాడ. రెండవది తిండిపోతుల్ని. తినవచ్చు కడుపు నిండా, బైబిలే చెప్పింది, అన్న వస్త్రము కడిగి కంచంతో తినాలి. తింటే మనం పని చేసుకుంటాం, అది తప్పేమి కాదు. కానీ ఇదే పని కోసం ముందుగానే రేపటి కోసం ఈరోజే ఒక రకాలన్నీ ప్లాన్ చేసుకుని, ఇప్పుడు పెరుగన్నం తిన్న తర్వాత మళ్ళీ ఎవరు తినడు. కానీ కొంతమంది జాయింట్ వేసి పెట్టండి, పెరిగిన తర్వాత వద్దు భలే మొహమాటంగా ఉంది అంటూ తింటాడు. పెరిగిన తర్వాత తిన్నా అంటే ఎంత కక్కుర్తోడు చెప్పండి. అది ఎండింగ్ పార్ట్ కదా, నిజంగా ఎండింగ్ పార్ట్ అది, అసలుకి తినరు కదా. అలాంటి సిచ్యువేషన్లో తిండిపోతు కలిగిన వాళ్ళని, పిచ్చి పిచ్చి తిండ్లు కలిగిన వాళ్ళని, ఇప్పుడు ఎన్ని రకాల తిండ్లు వచ్చినా మనకి లెక్కే లేదు కదా. ఎన్ని రకాలో మనం లెక్కేసుకోవడానికి లేదు. టీవీలో చూస్తున్నా అలాగుంటుంది, బయట చూసినా అంతే, ఎన్ని రకాలో మనకు తెలియదు. అంటే తిండిపోతు కలిగిన వాళ్ళని ఏమంటున్నాడు దేవుడు? వెర్రివాడ. తర్వాత 3వది ఏంటి?
త్రాగుబోతుల్ని. వాస్తవానికి ఒకప్పుడు ఎప్పుడో త్రాగుళ్ళు ఎవరో పురుషులు తాగటం తెలుసు. ఇప్పుడు పబ్లిక్లో లేడీస్ కూడా ఏం చేస్తున్నారు, చదువుకున్న వాళ్ళు హాస్టల్స్లో వాళ్ళ వీడియోస్ చూస్తున్నప్పుడు అయ్యో బాబోయ్ గుండెలో భయం వేస్తుంది. ఏంట్రా ఈ త్రాగుడు ఏంటి, చదువుకోవడానికి పంపిస్తే సిటీస్కి ఇలా ఎందుకు అలవాటు అయ్యారా అనిపిస్తుంది తల్లిదండ్రులకి. వాళ్ళ తల్లిదండ్రులకి ఏమంటున్నారు, నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె ఎంతో బాగా బయట ఉన్నారు అనుకుంటున్నారు. కానీ పక్కన ఉన్న స్నేహం ఏం చేస్తుంది, వాళ్ళని పాడు చేసి పడేస్తుంది. అలాంటి వాళ్ళని దేవుడు పెట్టిన పేరేంటి, వెర్రివాడ. తర్వాత లాస్ట్లో ఏంటి, సంతోషించు. సంతోషం అంటే ఈ లోక సంబంధించిన సిటీస్లోకి వెళ్ళిన వాళ్ళు బాగా పబ్లకు అలవాటు పడిపోయి రాత్రులు పగలు. మీరు ఇదివరకు నేను ఎప్పుడో జ్ఞాపకం చేసుకున్నాను, బెంగళూరు సిటీ ఒక రకం 24 hours అది నైట్ కూడా కంటిన్యూగా ఉంటుందంట. ఆ ఏరియా బాప్టిస్ట్ ఏరియా, ఏదో చర్చి ఉండే ఏరియా అది. 24 hours నైట్ అంతా కూడా రెస్టారెంట్లు అన్నీ. అక్కడ భయంకరమైన పాపం జరుగుతుంది. భయంకరం ఆఫ్రికన్స్ లేడీస్ ఆ ఏరియా అసలు విపరీతంగా 1 గంట 2 కూడా తాగేసి ఆడవాళ్ళు, చదువుకున్న వాళ్ళే, మనవాళ్ళు అంటే మన ఆంధ్రాని కాదు, మన ఇండియా వాళ్ళు కూడా చాలామంది చదువుకొని వెళ్ళి ఆ నైట్ అంతా పబ్బులకి వెళ్ళిపోయి రాత్రులు దారిలో పడిపోతుంటే లేపేవాడు ఒకడు. ఏంటి జీవితం అని అంటే నేను అంటున్నాను, ఇదంతా కూడా వెర్రి వాళ్ళు చేసే పని. రక్తం అనేది దేవుడు ఇచ్చిన దానికి మనం ఏం చేయాలి, ఈ రక్తంతో ప్రభువా ఈరోజు నువ్వు ఇది ఇచ్చావు ప్రభా, నేను రక్తంకి చెప్పాలి ప్రభా, నా ప్రాణం యెహోవాను సన్నతించమని. కీర్తన 36 ఒకసారి చూద్దాం. 36:9 చదువుదాం. 36:9 చదువుదాం. 36:9 చదవండి తీసిన వాళ్ళు త్వరగా. యెహోవా యందు నీ యొద్ద నీ జీవపు ఓట కలదు, నీవు వెలుగును పొందియే. చాలండి, నీ దగ్గర ఏముంది అంటే రక్తములో దేహానికి ఏంటని చెప్పాను మనం, ప్రాణములో ఏముంది, జీవపు ఓట అంటే అది. ఆ రక్తం అనేది కనుక మనకు వస్తే, ఆ రక్తం అనేది మన లోపల ఉందని గ్రహిస్తే, అదే మనలో దేవుడి దగ్గర ఉన్నది ఏంటది, జీవపు ఓట. ఆ ఓట నీలో ఉంటే ఆ లోపల ప్రవహిస్తున్న ప్రతి ఒక్క 206 పైన ఉన్న అవయవాలకు ఏం చేస్తుంది, వెళుతూ ఉందంటే ఆ రక్తం అనే ప్రాణం ఇచ్చిన దేవునికి మనం ఇంకోటి ఏం చెల్లించాలి, స్తుతి చెల్లించాలి. అర్థమవుతుందా, స్తుతి చెల్లించాలి. ఇప్పుడు చాలా అద్భుతమైన రీతిలో దీన్ని జాగ్రత్తగా వర్ణించుకుందాం. ఒక మాట తీద్దాం, మాటను బట్టి కొన్ని విషయాలు చెప్పుకుని మన ఆరాధనకు వెళ్తాం. యెషయా గ్రంథం 4వ అధ్యాయం, యెషయా గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకుందుము, నీ పేరు మాత్రం మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదు. చాలండి, ఆ దినమున్న అనే మాటను అంటే ప్రవచనాత్మకంగా యెషయా చెప్పాడు. ఏమని చెప్తాడు, 7 స్త్రీలు, ఎంతమంది అంట, 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకుందుము, అయితే నీ పేరు మాత్రం మాకు పెట్టు, మా నిందను తొలగించంటారంట. ఏంటి 7, ఏంటి స్త్రీలు, ఏంటి పురుషుడు అని మనం గమనిస్తే చాలా విషయాలు ఉన్నప్పటికీ చాలా జాగ్రత్తగా గమనిద్దాం. అంటే ఈరోజు 7 అనే ఆ పేరు కనపడుతుంటే అది ఒకరు కాదు అని అర్థమవుతుంది. స్త్రీలు అనే మాట కూడా మీకు ఇదివరకు మీకు చెప్పాను. స్త్రీ అనే మాటను దేనికి పోల్చుకుంటాం మనం ఎప్పుడు చెప్పండి, సంఘమునకు పోల్చుకోవడానికి గల కారణం ఏంటి అని అంటే, సంఘం అనే ఆ ఒక్క పేరు ఒక పర్సన్కి సరిపోయింది కాదు. సంఘం అంటే ఒక గుంపు, ఒక మూక, ఒక సమూహం. చెప్పండి, సంఘం అంటే ఏంటి, ఒక సమూహం, ఒక గుంపు, ఒక మూక. అంటే కొంతమంది కలిసిన సముదాయాన్ని ఏమంటాం మనము, సమూహముగా, సంఘముగా, యూనిటీ అని అంటాం. అందుకని యూనియన్ అంటారు, చూసారా. తెలుగులో ఏమంటారు, సంఘము అంటాం. మీకు ఎప్పుడు తెలుసు, స్త్రీలకి డ్వాక్రా మహిళలు ఉన్నారు కదా, వాళ్ళు ఏమంటారు, వాటి సంఘ పేరేంటి, డ్వాక్రా సంఘాలు, మహిళా సంఘాలు, కార్మిక సంఘాలు. అట్లాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు రేపు 29 నుంచి స్ట్రైక్ చేస్తారంట. ఇప్పుడు ఏమంటారు, ఎలక్ట్రికల్ సంబంధించిన వాటి యొక్క సంఘం, వాటికి అట్లాగా. ఇప్పుడు సంఘం అంటే ఒకళ్ళు కాదు, కొంతమంది కలిపి. కాబట్టి ఇక్కడ చెప్తున్న స్త్రీలు అంటే సంఘములు అని అర్థం. బాగా గమనించాలి, స్త్రీలు అంటే ఏంటి, సంఘములు. సంఘం అనగానే మనకు తెలిసిన ఒకే ఒక మాట ఫస్ట్ నుంచి ఏంటది, దేవుడు తన శక్తి ఇచ్చి సంపాదించిన తన సంఘం. అంటే ఎవరైతే
ప్రభువుని అంగీకరించి నేను పాపిని ఒప్పుకొని పశ్చాత్తపడి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకొని ఆ తర్వాత సంఘంలో చేర్చబడిన తర్వాత సరి అయిన వాక్య ప్రకారమైన ఆరాధన, దేవుడు చేసిన మేళకు స్తుతి చెల్లించి ఆ తర్వాత బల్లలోకి కూడా పరిశుద్ధంగా యోగ్యంగా పాలు పొందితే ఈ పర్సన్ లాంటి ప్రతి ఎంతమంది కలుస్తారో వాళ్ళందరూ కలిపే ఏంటి సంఘం. ఇప్పుడు ఇక్కడ ఒక సంఘం ఉంది, ఇంకో చోట ఇంకో సంఘం, అలా సంఘాలు ఉన్నాయి. ఇక్కడ ఏమంటాడు 7 స్త్రీలు అంటున్నాడు. 7 అనే మాటకు సంపూర్ణము, కంప్లీట్ నెంబర్. అది అర్థం. వారానికి మనకి 8 రోజులు ఉన్నట్టుగా మనకి ఇక్కడ 7 అంటే ఏంటి? వారానికి ఎన్ని రోజులు చెప్పండి? అది మరి చెప్పరే. వారానికి 8 కాదు 7. 7 అంటేనే అందంగా ఉంది. 8 అంటే ఎంతగా చూస్తాము. ఎగ్జామ్లో ఒకవేళ ప్రశ్నించి 8 ఆన్సర్ కరెక్ట్గా అన్నారనుకోండి, అసలు మనకి నిద్ర పట్టదు. 10 మందిని అడిగినా కూడా వాడు 8 అన్నారు అనుకోండి, పిచ్చికి పోద్ది. ఎందుకంటే మనం ఒక దానికి ప్రిపేర్ అయిపోయాం. 7 అనేది కంప్లీట్గా వారానికి ఉంది. బైబిల్ ప్రకారంగా కూడా దేవుడు 6 దినాలు కూడా ఏం చేశాడు? సృష్టి అంతా చేశాడు. అంటే చివరి 6వ రోజు ఎవరిని చేశాడు? మానవుని చేశాడు. 7వ దినం ఏం చేశాడు? విశ్రమించాడు. అది కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ తిరిగి ఫస్ట్ ఆది అనేది స్టార్ట్ అయిపోద్ది. కాబట్టి ఈరోజు మనము ఈ వాక్యాన్ని బట్టి 7 అనే మాటకు 7 అంటే సంపూర్ణము, సంపూర్ణము అనే మాట ప్రకారంగా స్త్రీలు అంటే సంఘాలు. అర్థమైందా? అంటే ఈ లోకంలో ఈ సంఘము అనే పేరు కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నా అందరు కలిపి ఒక పురుషుని కోరుకుంటున్నారు అని అర్థం. అర్థమైందా? ఒక పురుషుని కోరుకుంటున్నారు. ఆ పురుషుని కోరుకుంటున్నారంటే సంఘం అనే వాళ్ళు ఎవరి రక్తంలో కడగబడాలి? దేవుని రక్తంలో కడగబడాలి కదా. చూద్దాం ఒకసారి యోబు గ్రంథము 16వ అధ్యాయం. యోబు గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం చదవండి. 16:18 భూమి నా రక్తమును కప్పివేయకుము, నా మొరకు విరామము కలుగుకుండును గాక. చాలండి. ఇక్కడ భూమి నా రక్తమును కప్పివేయకమని దేవుడు చెప్తున్నాడు. ఇంచుమించుగా 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి యేసు ప్రభువారు వచ్చిన తర్వాత ప్రతి మానవుని కొరకు సిలువలో ఏం కార్చాడైనా? రక్తం కార్చాడు. అంటే ముందుగానే చెప్తున్నాడు, భూమి రాబోతున్న దినాల్లో ఏం చేస్తాను చెప్పండి, నేనే వచ్చి ఈ లోకానికి రక్తము కారుస్తాను. భూమి రక్తమును నువ్వేం చేయదు, కప్పేయద్దు. అది ఓపెన్గా ఉండాలి. ఎందుకు తెలుసా? ఆ రక్తము ద్వారా అనేక మంది ఏమవ్వాలి? కడగబడాలి. ఎందుకంటే ఈ రోజుకు కూడా నేను అనేక మందికి చెప్పేశాను, గొర్రె పిల్ల ఉంది, దాని ద్వారా మీరు తర్వాత పాపం చేయకుండా బలి ఇవ్వమంటే ప్రతి ఒక్కరు ఏం చేస్తారు? పాపం చేయటం, గొర్రె పిల్లను బలిస్తున్నారు. కాబట్టి భూమి నా రక్తం ఏం చేయొద్దు, కప్పివేయకము అంటున్నాడు. అంటే కప్పివేయకుండా ఉండటం అనే మాటకు యేసు ప్రభు యొక్క రక్తము కప్పివేస్తే రక్షణ మనకి లేదు. అర్థమవుతుంది మీకు? ఆది కాండంలో ఆదాముకే గొర్రెపిల్ల బలైందని చెప్తాను మీకు. ఎప్పుడు? చర్మపు చొక్కాయలు ఆ యొక్క స్థితిలో తొలగించాడు. చర్మపు చొక్కాయలు అంటే అదొక జీవి కదా, అదొక పశువు కదా. దాన్ని బలిచిన తర్వాత ఆ చర్మ చొక్కాయలు తొలగించాడంటే ఆయన చేసిన పాపానికి ఆయన బలి అవ్వాల్సిన వాడు ఆదాము ప్లేస్లో గొర్రెపిల్ల బలైంది. ఆ రోజే బలైపోయింది. అక్కడ నుంచి ఇంచుమించుగా యేసు ప్రభువు రాక ముందు వరకు కూడా ఏమైపోతున్నాయి? బలులు జరుగుతూనే ఉన్నాయి. అయితే అందరూ కూడా బలి చేస్తున్నారు, కానీ పాపకు క్షమాపణ వాళ్ళకి కలగట్లేదు. అందుకని ముందుగానే దేవుడు చెప్తున్నాడు, నా రక్తము భూమి మీద నువ్వేం చేయొద్దు, భూమితో చెప్తున్నాడు కప్పేయొద్దు, ఇది కప్పొద్దు అని చెప్పి తర్వాత ఏమంటాడు? నా మరొక విరామము కలగకుండును గాక. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ యొక్క స్థితి ఎప్పటికీ ఓపెన్గానే ఉండాలి. ఓపెన్గా ఉంటే అందుకని మనం ప్రార్థన చేసినప్పుడు చూడండి, ప్రభు నీ రక్తంతో నన్ను కడుగంటాం. ఇప్పుడు అసలు ఆయన ఎప్పుడు కచ్చాడు? 2000 సంవత్సరాల క్రితం. మరి ఇప్పుడు కడగడం ఏంటి అంటే అది కప్పి వేయలేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఆ రక్తాన్ని ఇప్పుడు కూడా ఆశ్రయిస్తున్నాం. ప్రభు నీ రక్తం చేత నన్ను కడుగు అంటున్నామా లేదా మన పాప నిమిత్తం? అందుకు తండ్రి అయిన దేవుడు ఆ రోజు ఆయనే ఈ లోకానికి వచ్చింది కుమారుడుగా. నా రక్తము భూమిని కప్పేయొద్దు, నా మరొక విరామము కలగకుండును గాక. ఎంతగా దేవుడు చెప్తున్నాడో. ఈరోజు ఈ రక్తము ఎవరైతే నేను పాపిని ఒప్పుకొని ఆ రక్తం ఓపెన్గా ఉంటే నేను ఆశ్రయిస్తానో, నేను అలాగే ఆశ్రయిస్తే నీవు ఇంకెవరైతే ఉన్నా వాళ్ళందరూ కలిపే సంఘము. అది నిజమైన సంఘము. ఇలాంటి 7 అనే సంపూర్ణమైన సంఘం. 7 అంటే ఏం చెప్పాను? సంపూర్ణము. మనమందరము రక్తంతో కనబడితే మనందరం కలిపే సంపూర్ణమైన సంఘం. అది 7 స్త్రీలు అర్థమైంది మీకు?
ఎంతగా దేవుడు చెప్తున్నాడో మనం జాగ్రత్తగా గమనించాలి. ఇంకో మాట మీకు చెప్పి కొంచెం మరి ఈ రక్తము గురించి కారుతున్నప్పుడు నిజంగా కప్పివేయకూడదు. అందుకనే మనం ముందే చెప్పాను, మీకు క్లారిటీ ఇచ్చాను. ఏమని? 206 పైనే ఉన్న అవయవాలకు రక్త ప్రసరణ ఎక్కడి నుంచి బయలుదేరుతుంది? గుండె నుంచి బయలుదేరి అన్నిటికీ వెళ్ళిపోతూ ఉంది. అది ఎక్కడైనా బ్లాక్ అయిందంటే అవయవం అయిపోతుంది, చచ్చిపడిపోతుందా లేదా? అలాంటి రక్తం ఇచ్చిన ఆ తండ్రి అని దేవుడు ఈరోజు ఆ రక్తము మాత్రం విలువగా మన కోసం సిద్ధపరిచాడు. అయితే కొంతమంది రక్తాలు ఎలా ఉన్నాయో తెలుసా? చూడండి, ఆదికాండము మీ అందరూ తెలుసు, 4వ అధ్యాయము. ఒకసారి 8వ వచనం చదవండి. ఆదికాండము 4:8. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి ఏం చేశాడంట? ఎందుకు? దేవుడేమో హేబేలు అర్పణ అంగీకరించాడు, కయీను అర్పణను అంగీకరించలేదు. కోపం వచ్చేసింది, తమ్ముడిని చంపేశాడు, లేపేశాడు, అప్పుడే హత్య చేసి పడేశాడు. 10వ వచనం చూడండి. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి ఏం చేస్తుందంట? చూడండి, వాళ్ళ తమ్ముడు రక్తము వాళ్ళ అన్నయ్య గురించి దేవుడికి మొరపెడుతుంది. అందుకనే నువ్వు ఎక్కడున్నావయ్యా అంటే, మాకు తెలియదు, మా తమ్ముడు ఎక్కడ నాకు తెలియదు అంటాడు. అంటే తలెత్తుకోలేకపోతున్నావు ఏంటి అని అంటే, నా తమ్ముడికి నేను కావాలని అంటాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత ప్రభు అన్నాడు, నువ్వు ఒకవేళ సత్క్రియ చేస్తే నువ్వు తలెత్తుకుంటావు కదా. అంటే ఏ క్రియ చేశాడు? అంతేగా దుష్క్రియ చేశాడు, చెడ్డక్రియ చేశాడు, చెడ్డ పని చేశాడు. అందుకని తమ్ముడు చంపాడు కాబట్టి తమ్ముడు చంపినందుకు తమ్ముడు యొక్క రక్తం ఏం చేస్తుందంట? నేల నుండి నాకు బరుపు. 11వ వచనం కూడా, కావున నీ తమ్ముడి రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకున్నట్టుకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు రక్తం మొరపెడుతుంది. ఏమని చెప్పండి? ఏమని? మరి హేబేలు మంచోడే కదా, నీతిమంతుడే కదా. నీతిమంతుడు హేబేలు రక్తమేమో మా అన్నయ్య నన్ను చంపేశాడు అని లేపేసి అన్నట్టుగా మొరపెడుతుంది. ఉందా లేదు అక్కడ? మా అన్నయ్య ఇలాంటోడు అలాంటోడు అని చెప్పి మొరపెడుతున్నాయని చెప్పి దేవుడు ఎందుకు చెప్తున్నాడు? మీ తమ్ముడు మొరపెట్టాడు, మీ తమ్ముడు రక్తం మొరపెట్టింది కాబట్టి నిన్ను అడుగుతున్నాను. అంటే మన్నయ్య చేశాడు. ఇది ఎంత డీటెయిల్గా మాట్లాడుతున్నాడో. భూమి మీద పడిన రక్తము ఏం చేస్తుంది చెప్పండి? ఇంకా నాశనం చేయమని కోరుతున్న రక్తం అది మనిషి యొక్క రక్తము. కానీ ప్రభు యొక్క రక్తం చెప్పి మనం ఆరాధన చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం చదవండి. 24వ వచనం. క్రొత్త నిబంధనకును మధ్యవర్తి అయిన యేసునొద్దకును. హేబేలు అనే నీతిమంతులను మనం చెప్తున్నాము. హేబేలు కంటే మరి శ్రేష్టమగు పలుకుతుందంట. ఎక్కడ? భూమి మీద పడినప్పుడు ఏమన్నాడు? కప్పివేయద్దన్న. చూసారా? కప్పివేయకుండా ఆ రక్తం ఏంటంటే పలుకుతూ ఉంది. మీ పాపానికి ఈ రక్తమే ఉపయోగం అని పలుకుతుందంట. ప్రోక్షణ రక్తం వల్ల మీరు అది ఆ రక్తం దగ్గరికి మనం వస్తే మనము కూడా 7 స్త్రీలు అని అర్థం. స్త్రీలు అంటే ఏంటి చెప్పాను? సంఘము అంటే 7 అంటే ఏం చెప్పాను? సంపూర్ణము అనే సంఘం. అంటే ఎవరైతే యేసు రక్తములో కడగబడతామో, కడగబడిన వారందరూ కలిపి సంఘము, అది 7 స్త్రీలు అని అర్థం. ఇప్పుడు ఎవరైతే కడగబడ్డామో, కడగబడిన వారికి ప్రభు చెప్తున్నమాట, నీవే అద్భుతమైన సార్వత్రిక సంఘము. ఈ సంఘం కలిగిన నీవు ఒక అంగముగా దేవుని ఏం చేయాలి? ఇప్పుడు ఆరాధిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ఒక పల్లవి పాడదాం. ఆరాధించేదా నిన్ను మదిపోగాడేదా, నిరంతము నిన్ను స్తుతించెదా. ఆరాధించేదా నిన్ను మదిపోగాడేదా, నిరంతము నిన్ను చివరి చాలా పెద్దలు పారిదు తొలుగనదూతను ఈ సన్నిధిలో నిలచినను. పెద్దలు పారిదు తొలుగనదూతను ఈ సన్నిధిలో నిలచినను. లెక్కింపగజాలని జనమందురా, లెక్కింపగజాలని జనమందురా, నన్ను గుర్తించు నా ప్రియ ప్రభువా, నన్ను గుర్తించు
ప్రభువా ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదా ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదము మార్గము నీవే సత్యము మార్గము నీవే సత్యము జీవము నీవే నా ప్రభువా జీవము నీవే నా ప్రభువా ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదా ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదా. వాక్యం విన్న రీతిగా స్పష్టంగా ఆరాధన చేయండి.